మన దాంట్లో సాటుకు తీసుకుపోయి ఇద్దరు ముగ్గురుతో సంతకాలు పెట్టించే కథలు చేస్తారు. జర జాగ్రత్త. ఒక్క మాట మీద ఉండండి. ఎవడొస్తాడో చూస్తా, ఎట్లొస్తాడో నేను చూసుకుంటా, నేనుంటాను మీకు అండగా నిలబడతా. మీరు మాత్రం ధైర్యం కూడా. ఏమొస్తాయి 15 లక్షలకు చెల్లె? ఏమన్నా వస్తాయా? ఇంత ఖర్చు అయిపోతుంది, ఇంత రోడ్డు మీద పడతాం. అమ్మగోళ్ళు అటు ఇటుని ఖర్చు పెడితే రేపు ఆగమవుతారు. ఇలా ఆడవిల్లలు అక్క చెల్లెళ్ళు కష్టపడి ఆ భూముల బంగారం వాళ్ళ పంట తీసి పెళ్లిళ్ళు చేసిండ్రు, పిల్లల్ని చదివించిండ్రు. ఇవాళ ఎంతో కష్టపడి చేసిండ్రు. నిజంగా మీ ఊరు డప్పూర్ ఎంత ఫేమస్. కోయిర్ జామకాయలు అంటే హైదరాబాద్ లో మషూర్. డప్పూర్ పుదీన్ అంటే కూడా నారాయణఖేడ్లో బీదర్లో మషూర్. అవునా కాదా? కోయిర్ జామకాయలు అంటే హైదరాబాద్ దాకా పోతుండే. డప్పూర్ పుదీనా బోయిన్పల్లి మార్కెట్ దాకా పోతుంది. పోదా? ఫస్ట్ డప్పూర్ పుదీనా కొట్టరు. బోయిన్పల్లి మార్కెట్ లో చాలా పుదీనాలు వస్తాయి. డప్పూర్ పుదీనాకు ఫుల్ గిరాకు ఉంటది, వాసన మంచిగా ఉంటది, మందులు తక్కువ ఉంటాయి. ఇది మషూర్ ఉంటది, మంచి పేరున్నది డప్పూర్ పుదీనా. గింత మంచి పంట వండే గీ డప్పూర్ మీదగా పిచ్చోని చేతిలో రాయి పడ్డట్టు మన మీద ఒకటి ఎత్తేసిండు. ఈయనకు మనం బుద్ధి చెప్పాలి. మీరేం భయపడకండి, మేముంటాం. ఎందుకంటే ఈరోజు అడుగుతున్న రేవంత్ రెడ్డి గారు, ఆడ 15,000 ఎకరాలు ఉన్నది కదా, నువ్వు మొన్న హైకోర్టుకు చెప్పినావు కదా, ఈయన్నే పెడతా ఫార్మాసిటీ అని చెప్పినావు కదా, మరి ఆడబెట్టినాక మళ్ళీ మా డప్పూర్ భూములు నీకు ఎందుకు అని నేను అడుగుతా ఉన్నా. ఆడ పెడతాను, నువ్వు హైకోర్టుకు మొన్ననే కాగితం రాసిచ్చినావు. నువ్వు హుషారు చేయకు. ఆడ 15,000 5,000 ఫార్మాసిటీ పెడతా, 10,000 బ్రోకర్ పని చేస్తా, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తా, భూములు అమ్ముకొని సంపాదిస్తా అనే పని చేస్తే మేము ఊకోం. ఎట్టి పరిస్థితుల్లో ఫార్మాసిటీలో ఫార్మాసిటీయే పెట్టాలి, లేకపోతే ఆడ కూడా రైతులకు భూములు వాపసి. ఇక్కడ కూడా రైతుల తెరువు రాకు, మా రైతుల భూములు రైతులకే ఉండాలి. ఇవి బంగారముల పంట వండే భూములు. కొన్ని జాగాలు ఉన్నాయి, రాళ్ళు రప్పలు పంటలు వండని భూములు ఉంటాయి, గుట్టలు ఉంటాయి. గటమోగానే పోయి పెట్టు. గీడేం పెట్టాలి? ఈడేం తప్పు చేసిండ్రు? ఇందిరమ్మ రాజ్యం అంటే భూములు గుంజుకోవడమా? ఈడేదో గరీబోళ్ళ భూములున్నాయి, పేదోళ్ళ భూములున్నాయి, అసైన్డ్ భూములు ఉన్నాయని ఇటు మోకాన మోపైనవు. అయినా ఇంకోటంట, మూసీని శుద్ధి చేస్తా, మూసీని మంచిగా చేస్తా అంటావు. మరి మా మంజీరాన్ని ఖరాబ్ చేస్తావా? ఏమైతుంది? నువ్వు మూసీని మంచిగా చేస్తా, గోదావరి నీళ్ళు తెస్తాను, తే మంచిదే వద్దంటున్నామా మేము? కానీ మా మంజీరా ఏం పాపం చేసింది? ఇప్పుడు ఈడ ఫార్మా కంపెనీ పెట్టిండ్రు అనుకో, ఈ చుట్టుపక్కల ఎన్ని వాగులు ఉన్నాయమ్మా? చిన్న చిన్న వాగులు, 4 నక్క వాగు ఉన్నట్టుంది. తర్వాత అమ్మా చాకలి వాగు ఉన్నది, కోట వాగు ఉన్నది, న్యాల్కల్ వాగు ఉన్నది. ఈ 4 వాగులకెళ్ళి పోయి కిందికి పోయి ఎండ్ల కలుస్తాయి, శనగపల్లి ప్రాజెక్టులో పడతాయి. శనగపల్లి ప్రాజెక్టుకి వెళ్ళి ఆ పెద్ద వాగులకి వెళ్ళి మంజీరాలో పడతాయి. మంజీరాలో పడితే ఏమవుతుంది? మంజీరా మొత్తం కలుషితమవుతుందా కాదా? మంజీరా నీళ్ళు ఎవరు తాగుతారు? మెదక్ జిల్లా ప్రజలు తాగుతారు, హైదరాబాద్ ప్రజలు తాగుతారు. అంటే హైదరాబాద్ ప్రజలకు విషయం తాగిపిస్తావా? హైదరాబాద్ ప్రజలకు కాలుష్యం ఇస్తావా? మెదక్ జిల్లా ప్రజలు ఆ కాలుష్యపు నీళ్లు, ఆ ఫ్యాక్టరీల నీళ్లు తాగాలనా? ఈడ ఫ్యాక్టరీలు పెడితే వాలెటున్నది? ఆ వాగులన్నీ కూడా శనగపల్లి ప్రాజెక్టుకి వెళ్ళి పెద్ద వాగులకి వెళ్ళి మంజీరాల పడితే ఈ కాలుష్యం అంతా మంజీరాల పడి మొత్తం నీళ్లు కాలుష్యం కావా? మంజీరా నీళ్ళు అంటే హైదరాబాద్ లో ఏమందరు? ఎవరైనా హైదరాబాద్ కొన్ని రోజులు పోయింది అనుకో, ఏడాది పోయి మళ్ళీ ఊరికి వచ్చింది అనుకో, అరే వీడికి మంజీరా నీళ్లు బాగా పడ్డాయిరా, తెల్లగా అయింది అంటారు. వీడు మంచిగా అయింది అందరు అనపోదురా? నీళ్లు బాగా పడ్డాయిరా వీడికి మంజీరా నీళ్ళు అందరు. అంటే పాలోస్ అంటే నీళ్ళు అవి. మంజీరా నీళ్ళు అంటే పాల లాంటి నీళ్ళు అవి. అందులో విషం కలుపుతాడట ఇప్పుడు రేవంత్ రెడ్డి. పాల లాంటి మంజీరా నీళ్లలో ఈడ ఫార్మాసిటీ పెట్టి ఆ విషపు చుక్కలు మంజీరాల కలుపుతావా రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఇది అన్యాయం కాదా? ఒకవైపు ఏమో మూసీ శుద్ధి చేస్తా అంటావు, మూసీలో గోదావరి నీళ్లు కలుపుతా అంటావు, కలుపు. కానీ మరి మా మంజీరా ఏం పాపం చేసింది? ఈ మంజీరాలో ఈ ఫార్మాసిటీ పెట్టి ఈ విషపు చుక్కలు ఎందుకు వేస్తున్నావు రేవంత్ రెడ్డి గారు అని నేను అడగదలుచుకున్నా. ఇది అన్యాయం కాదమ్మా? అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో అవసరమైతే మీరంతా పేదవాళ్ళు, మీకోసం బీఆర్ఎస్ పార్టీ హైకోర్టుకు పోతుంది, ఢిల్లీలో గ్రీన్ ట్రిబ్యునల్లో కేసేస్తుంది, మీ భూములు కాపాడుతుంది. మీరు ధైర్యంగా ఉండండి అని మనవి చేస్తా ఉన్నా. నేను ఇందాక చెప్పినట్టు కొందరు దొంగలు వచ్చి చీకట్ల సంతకాలు పెట్టించుకుంటారు, ఆశ చూపిస్తారు. దయచేసి మోసపోకండి. భూమి పోతే భూమి రాదు. ఈ బంగారం లాంటి భూములలో కాదు ఫ్యాక్టరీలు పెట్టాల్సింది. రాళ్ళు రప్పలు గుట్టల పొన్న పెట్టుకోగాని
ఈ బంగారపసంటి భూములలో పెట్టొద్దని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. అందువల్ల మీరు మంచిగా ఉండండి. తప్పకుండా మేము మీకోసం కొట్లాడతాం, మీకోసం మీ భూములు కాపాడతాం. అంత ఇబ్బంది వస్తే నేను మాణిక్యరావు వచ్చి మీ ఊళ్ళోనే రూమ్ చూపించి ఈయనే పండుకుంటాం, ఆ జేసీబీలకు అడ్డం నిలబడతాం. ఎవరు వస్తాడో రమ్మని మేమందరం, మా చింత ప్రభాకర్ ఎమ్మెల్యే, మా క్రాంతి గారు, ఓఎస్సీ కాలనీలో గలం, బీసీ కాలనీలో గలం, మనిషికో దిక్కు పంటాం. ఏ మిషన్ వస్తుందో రమ్మని అడ్డం మేము పండుకొని మిమ్మల్ని భూములు కాపాడతాం. ఎవడు వస్తాడో ఎట్లా వస్తాడో రమ్మని వాళ్ళ సంగతి మేము చూసుకుంటాం. మీరు భయపడాల్సిన అవసరం లేదు, ధైర్యంగా ఉండండి. పేదల బతుకులు, ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల బతుకుడు కూల్చుడు కాదు, పేదల బతుకులు నిలబెట్టుడు. డూప్లికేట్ ఇది ఇందిరమ్మ రాజ్యం వచ్చింది, డూప్లికేట్ ఇందిరమ్మ రాజ్యం ఇది. ఈ రేవంత్ రెడ్డి అందులో జొర్రిండి నడిమిట్లా ముఖ్యమంత్రి కావాలని అన్ని పార్టీలు తిరిగిండిన. ఓ ఆ ఏబీవీపీలోకి వెళ్ళి టీఆర్ఎస్లో వచ్చిండు, టీఆర్ఎస్లోకి వెళ్ళి తెలుగుదేశంలో దుంకిండు, తెలుగుదేశంలోకి వెళ్ళి కాంగ్రెస్లో దుంకిండు. ఎన్నన్నా దుంకుతాడు, ఎన్ని అబద్ధాలన్నా ఆడతాడు. ఇలా మనకు అర్థమైతలేదా చెల్లె? గా ముసలికి ఇచ్చే పింఛన్ అన్న టైంకి వస్తుంది ఆ మునుపటి లెక్క. కేసీఆర్ ఇచ్చే 2000 కూడా చక్కగా వస్తలేదు. మధ్యలో 2 నెలలు ఎగ్గొట్టిండు, మధ్యలో 2 నెలలు పింఛన్ ఎగ్గొట్టిండు. అవి కూడా చక్కగా వస్తలేవు పింఛన్లు. 4000 నమ్మిచ్చిండు, ఇచ్చే 2000 కూడా చక్కగా ఇస్తలేడు. ఇస్తుండా? కేసీఆర్ ఉంటే ఈ పాటికి రైతు బంధు పడకపోవునా, మీకు పడినా పడకపోవునా? ఫోన్ టింగ్ను మోగుతుండే పడి పైసలు పడి, ఇంత దేనికన్నా ఖర్చులకు వస్తుండే కదా బాయికాడ. ఇవాళ అవి కూడా రాకుండా అయిపోయినాయి. రుణమాఫీ అన్నాడు, అది సగం మందికి కూడా కాలే, చారణ మందికి అయింది, 12 మందికి కాలే. అన్ని ఉత్తమ ముచ్చట్లే. అయినా ఇవాళ మనం ఇక్కడికి వచ్చింది మీ భూములు కాపాడడానికి. మీ భూములు తప్పకుండా మేము కాపాడతాం. మొన్న కూడా మీరందరూ హైదరాబాద్కు నా దగ్గరికి వస్తామని అన్నారని మాణిక్యరావు సాబ్ చెప్పిండు నాకు. నేనన్నా పాపం అంత దూరం వాళ్ళందరూ వచ్చేందుకు నేనే వాళ్ళ దగ్గరికి వస్తా మాణిక్యరావు సాబ్ అని చెప్పినా, అందుకోసమే ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది. ఇవాళ 80 ఎకరాల చెరువు ఉన్నది మన ఊర్లో. నేను మీ ఊరికి మీకు యాదుకుందో లేదో 2 పనులు చేసిన. మీ చెరువుకు నేనే వచ్చి ఆ రోజు కొబ్బరికాయ కొట్టి మిషన్ కాకతీయలో మీ చెరువు మంచిగా చేపించిన. ఒకసారి నేను వచ్చినప్పుడు మీ ఊరోళ్ళు మాకు సబ్ స్టేషన్ కావాలి సార్, కరెంటు సరిగా వస్తలేదు అంటే మీ ఊరికి సబ్ స్టేషన్ కూడా మన బీఆర్ఎస్ పార్టీ శాంక్షన్ చేసింది, నేనే శాంక్షన్ చేసిన. ఆ సబ్ స్టేషన్ వచ్చినాక కరెంటు మంచిగా కాలే మీ ఊరికి. మరి ఇటు భూములన్నీ గుంజుకుంటే సబ్ స్టేషన్ ఉండేం ఫాయిదా అవుతుంది, చెరువు ఉండేం ఫాయిదా అవుతుంది? బీఆర్ఎస్ పార్టీ ఏమో రైతులు బతకాలని చెరువు మంచిగా చేసింది, సబ్ స్టేషన్ పెట్టించింది. కాంగ్రెస్ వాడు వచ్చి భూములు గుంజుకుంటా అంటుండ్రు. గుంట నక్కోలు వచ్చిండ్రు కొడుకులు. అయినా ధైర్యంగా ఉండండి. పోవు ఎట్లా పోతాయి? పోనిస్తామా మేము? ఎట్టి పరిస్థితుల్లో ఒక్క గుంట కూడా ఇక్కడ ముట్టనిచ్చే ప్రశ్నే లేదు. మీరు ధైర్యంగా ఉండండి. ఇప్పుడు ఫ్యాక్టరీ వస్తే ఏమవుతుంది? 2 రకాల కాలుష్యాలు ఉంటాయి. ఒకటి వాయు కాలుష్యం, 2 నీటి కాలుష్యం. ఫ్యాక్టరీలో వదిలే రసాయనాలు మన పెదవాక్కేలి మంజీరాలకు పోయి నీళ్లు కలుషితమవుతాయి. మరి భూములని పోయినాక ఊర్లో అయితే ఇన్నే ఉండాలి కదా మనం. ఆ గాలి, అందులో నుంచి వచ్చే వాయు కాలుష్యంతో క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి. భూములు పోయినా ఇళ్లలో బతకలేం మనం. ఆ రాత్రిపూట వదిలే పొగ, ఆ రాత్రిపూట వచ్చే చప్పుళ్ళు, దాంతో మీకు క్యాన్సర్ లాంటి ప్రమాదకరమైన వ్యాధులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. 2 రకాల దెబ్బ తగులుతుంది. ఇటు వాయు కాలుష్యం, అటు నీటి కాలుష్యం. మీ ఊర్లో 130-140 బోర్లు ఉన్నాయి, 100-150 బాయిలు ఉన్నాయి. ఆ బాయిలలో నీళ్లు కలుషితమవుతాయి, బోర్లలో నీళ్లు కలుషితమవుతాయి, గాలి కాలుష్యం అవుతుంది, మంజీరా నది కాలుష్యం అవుతుంది. మన జీవితాలే ఆగమైపోతాయి. అంటే ఇవన్నీ మీరు అర్థం చేసుకోవాలి. భూములపై ఇళ్లలో బతుకుడు కూడా కష్టమే అవుతుంది. ఈ దగ్గర ఫ్యాక్టరీలు పెట్టి ఆ పొగతో, ఆ వాసనతో మీ ఆరోగ్యాలు, మీ ప్రాణాలకు కూడా ముప్పు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో అందువల్ల మీరు ఐక్యంగా ఉండండి. 3 గ్రామాల ప్రజలు కూడా. ఎందుకంటే యాక్చువల్గా ఇట్లా భూమి ఉండదు. ఉపాధి కోల్పోయినప్పుడు 2013 భూసేకరణ చట్టం కింద 3 రకాల సాయం చేయాల్సి ఉంటుంది. మనం ఇచ్చేదే లేదు, కానీ మీకు మనసుని బట్టి నీకు చెప్తున్నా, భూములు ఇచ్చేది లేదు, ఫ్యాక్టరీ ఇక్కడ పెట్టనిచ్చేది లేదు.